నువ్వు ఎన్నో ఓటముల మధ్య ఉన్నావు కదా తల్లి, నువ్వు కృంగిపోయి నలిగిపోయి ఉన్నావు కదా, ఒక్కసారి ప్రార్థించు. నీ ప్రార్థన అనుభవాలను ఇంకా పెంచడానికి ప్రయత్నించి దేవుడు ఘనమైన కార్యాలు ఈ క్షణమే నా ప్రభు నీకు జరిగించబోతున్నారు. కన్నీరు కార్చిన చోటే నా ప్రభు నేను ఘనమైన పాత్రగా నిలబెట్టబోతున్నారు. ఎక్కడైతే మీరు కృంగిపోయారో, ఎక్కడైతే నేలను పడియెచ్చారో అదే స్థలములో మిమ్మల్ని నూరంతలుగా నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. ఎప్పుడు తెలుసా? ప్రార్థించు. నువ్వు నష్టపోతున్నావా? ప్రార్థించు. వ్యాధి బాధల చేత కృంగిపోతున్నావా? ప్రార్థన చెయ్యి. వివాహాలు జరగట్లేదా? ప్రార్థన చెయ్యి. గర్భఫలం రాలేదా? ప్రార్థన చెయ్యి. దేవుడు తన అభిషేకాన్ని నీ మీద కుమ్మరించబోతున్నాడు. ఎందుకంటే ఏలియా ప్రార్థించగా దేవుడు నూతన ద్వారాలు తెచ్చారయ్యా. మోషే ప్రార్థించగా ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశారయ్యా. హిజ్కియా ప్రార్థించగా మరణకరమైన వార్తను కొట్టివేసి ఆయుష్ను దేవుడు అనుగ్రహించారు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ప్రార్థించగా దేవుడు వారిని నూతన సాధనాలుగా దేవుడు వాడుకున్నారయ్యా. ప్రార్థనలో అంత శక్తి ఉంది. ఈరోజు మీరు అట్టి సాక్ష్యాలు పొందాలని సేవకుడిగా నా ఆశ. మీరు ప్రార్థించండి. ప్రార్థన అన్నది విడిచిపెట్టద్దు. గాడ్ బ్లెస్ యు ఆల్.